హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో అద్దరిపోయే రెసిపీ అండి బాబు. గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఎంతో రుచిగా ఉంటుందండి. ఏ పొడాలు కానీ మసాలా పొడాలు ఏమీ లేకుండా సింపుల్గా అనమాట. ముందుగా 1 కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని దీన్ని 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని కడిగేసుకోవడం అంటే శుభ్రంగా పిసికేసి కడిగేసుకోవడం కాదండి. మామూలుగా ఈ ఏళ్లతో శుభ్రం చేసుకుంటే ఈ విధంగా కడుక్కోవాలన్నమాట. అలా అయితే మీకు బియ్యం ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట. కడిగేసుకొని ఇప్పుడు ఈ బియ్యం నానే వరకు కొంచెం నిండుగా నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కలు, ఎల్లుల్లిపాయలు, అలాగే ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా నువ్వుపప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే నేను ఈ బిర్యానీ కోసం ఒక 4 పచ్చిమిరకాయలు అయితే పొడుగ్గా కోసేసుకుంటున్నానండి. పొడుగ్గా కోసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ఇక్కడైతే నేను 3 ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్స్ కోసం 3 ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను అనమాట. దాని బొడ్డు తోక కోసేసి దానిపైన ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకోవాలండి. తీసేసుకొని నిలువుగా కోసి అడ్డంగా ముక్కలు అనేది కొయ్యాలన్నమాట. అప్పుడే మీకు ఈ ఉల్లిపాయలు అనేది బాగా ఎర్రగా ఎగుతాయండి. నిలువుగా కోసుకుంటే ఏముందంటే ఒక పక్క లావు ఒక పక్క సన్నం ఉండడం వల్ల సన్నం ఉన్న వైపు వేగిపోయి లావు ఉన్న వైపు ఏగవన్నమాట. అందు గురించి ఇలాగా మీకు అడ్డంగా ఉల్లిపాయ ముక్కలు కోసుకుంటే సమానంగా వస్తాయండి. ఇక్కడైతే నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. అవి బ్రౌన్ ఆనియన్స్ అన్నవి ఏగితే ఎన్నో అవ్వవండి. అందు గురించి నేను ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. తీసుకుని ఇలా ఈ విధంగా శుభ్రంగా ముక్కల కింద అయితే కోసేసుకున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా కోసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసుకొని నూనె వేసేసి నూనె కాగిన తర్వాత ఈ పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. పెద్ద మంట మీద ఉంచి వేపుకోవాలన్నమాట. ఈ బిర్యానీకి దమ్ బిర్యానీకి ఎప్పుడు ఈ ఉల్లిపాయలు ఉంటే చాలా టేస్ట్ బాగా వస్తుందండి, బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఎర్రగా గోధుమ రంగులో వేగిపోయే వరకు వేపేసుకొని నూనె అంతటిని కూడా వాడితే వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇవి చల్లారిపోయాక కరకరలాడుతూ ఉంటాయన్నమాట. చక్కగా చాలా బాగుంటాయండి. ఇవి ఉత్తినట్టును కూడా తినచ్చు అనమాట. టేస్ట్ అంత బాగుంటాయి. ఇప్పుడు ఒక పెద్ద ఫలాగిల్లో నిండా నీళ్లు వేసుకొని కేజీ రైస్ ఉడికే విధంగా బిర్యానీ సామాన్లు, పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొత్తిమీర, ఒక చెంచా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. ఈలోపు నీళ్ళు మరిగేలోపు ఈలోపు మన చికెన్లో అయితే నేను కేజీ బియ్యానికి కేజీ చికెన్ తీసుకొని 1/2 చెంచా పసుపు, 2 చెంచాల కారం, అలాగే తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్టు, కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఈ ఉల్లిపాయలు వేపుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మసాజ్ చేయాలన్నమాట. మనం బుర్రకి ఎలా మసాజ్ చేసుకుంటామో అదేవిధంగా చికెన్కి ఈ మసాలాలతో పాటు చక్కగా మసాజ్ అయితే చేసేసుకొని మీరు గంట అరగంట నానబెట్టిన పని అవసరం ఏం లేదండి. మనకి రైస్ నానితే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా రైస్ గంటన్నా నానాలండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేపుకున్న నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేసేసుకొని కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసి 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని అలాగే కరివేపాకు ఖచ్చితంగా వేయాలండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. బాగా కలిపేసుకొని ఇందులో కొద్ది కసూరి మేతిని కూడా వేసేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇంక మీరు ఏ పొడాలు కానీ చికెన్ మసాలాలు కానీ ఏం అవసరం లేదండి. నేను అవేమి వేయకుండానే సింపుల్గా ఈ విధంగా అయితే చేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎసరు మరిగిపోతుంది కదా, ఈ ఎసట్లో ఈ బాస్మతి రైస్ని వేసేసుకొని ఉడకనిచ్చేసుకోవాలండి. పెద్ద మంట మీద ఉంచాలన్నమాట. చూసారా ఎంత చక్కగా అయితే ఉడికిపోతుందో. ఈ విధంగా ఉడికేటప్పుడు మనకి రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మీరు ఇలా బియ్యం పలుకుని పట్టుకొని చూస్తే మీకు చూసారా ఈ విధంగా మెత్తగా ఇరిగిపోవాలన్నమాట. అప్పుడే మీకు రైస్ ఉడికిందని అర్థమండి. ఇప్పుడు కన్నాల జార్లోకి రైస్ను తీసేసుకొని ఇలా ఈ విధంగా చికెన్ మీద వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని చక్కగా పరిచేసుకోవాలండి. ముందుగా చికెన్ ఉడకబెట్టిన చికెన్ మీద రైస్ వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది త్వరగా ఉడుకుతుందన్నమాట. పచ్చి చికెన్ మీదే మనం ఇలా రైస్ వేసేస్తే ముక్క అనేది ఉడకపోవచ్చండి. అందుగురించి ముందు మనం చికెన్ ఉడకబెట్టుకొని వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది, ముక్క అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రైస్ మీద పుదీనా, కొత్తిమీర, అలాగే వేపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని కొద్దిగా నెయ్యి అనేది ఎక్కువ వేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట.
ఈ విధంగా మొత్తం అంతా కూడా నెయ్యి ఎక్కువ వేసేసుకొని ఫుల్గా మూత పెట్టేసి ఒక్క పావుగంట సేపు మగ్గనిస్తే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో చక్కగా, స్మెల్ అయితే అద్దరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుందనమాట. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా అయితే తిన్నారండి. చూసారా మనకి రైస్ అంతా పొడి పొడిలు ఆడుతూ చాలా చక్కగా అయితే చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది అనమాట. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సపోర్ట్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట. వేడి వేడి దమ్ బిర్యానీ అండి, ఘాటు లేకుండా సింపుల్గా తినే విధంగా చక్కగా అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా బాగా తింటారన్నమాట. చూసారా వేడి వేడి దమ్ బిర్యానీ అండి, చక్కగా అయిపోయింది. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో వస్తాను.